తాలు తరుగు పేరుతో మిల్లర్లు రైతులను మోసం చేస్తే చట్టరీత్యా శిక్ష తప్పదని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వార్నింగ్ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఐకేపీ సొసైటీ సెంటర్లలో ఆయన పర్యటించారు. దళారులు మిల్లర్లు మాయలో పడి రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మవద్దని ఎమ్మెల్యే సూచించారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఎప్పుడైనా దొంగతనం చేయం, అక్కడ కొట్లాడతాం, రైతును కూడా ముంచాం. మాట్లాడితే ఒక్క బండి తీసుకోండి, మళ్ళా బండి అద్దాని ఊరు పక్షాన రైతుల పక్షాన ఉండి చెప్పాలి. ఎమ్మెల్యే చెప్పిండు, ముఖ్యమంత్రి చెప్పిండు, ప్రభుత్వం చెప్పిండు. మళ్ళొక్కసారి మిల్లర్లు చెప్పిరంటే మర్యాదగా ఉంటుంది. ఆయన మిల్లర్కి సంబంధం లేదు. కలెక్ట్ ఏమని చెప్పిండు, బ్రోకర్ పనులకి ఇలా కమిషనర్ తక్కువ పడేటోళ్ళు వీడు ఆడవాడు. ఇప్పుడు సీఎం మీద కంప్లైంట్ సిఇఓ రమేష్ మీద కంప్లైంట్ చేసిన పోలీస్కి, కలెక్టర్కి చెప్పిన. ఇప్పుడు అరెస్ట్ చేపిస్తా సింపుల్గా. ఈడ చక్కగా గింజ తీసుకోకపోతే వాడు అవుటే. మీరు కూడా నిశ్చితంగా ఉండండి. ఎవడని అధికారి వాడు పోతాడు, నువ్వు పోతావు జైలు. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగద్దు. 40 ఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెప్తాను. అది నా బాధ్యత. ఏ ఇబ్బందులు వస్తే నాకు చెప్పాలి, ఓకేనా? పాలకుర్తి మండలం ప్రతి ఒక్క గ్రామంలో ఐకేపీ తర్వాత సొసైటీ వడ్ల అమ్మకాల చోటుకి రావడం జరిగింది. ప్రతి ఒక్క రైతును కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చింది. సంబంధించిన మంత్రి గారు అనేక స్టేట్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇస్తారు, శ్రీధర్ బాబు గారు జిల్లా మంత్రికి ఇస్తారు. నేను శాసనసభ్యుడు చెప్తా ఉన్నా, కలెక్టర్ గారి ఆదేశాలు ఇక్కడ ఎవరైతే కల్లాలలో ఉంటారో మిల్లర్ల మాయల పడకుండా 41 కిలోల 200 గ్రాములు పూర్తి స్థాయిలో సంచితో సహా పూర్తిగా దాన్ని బేరీజు వేసి తూకం వేసి దాన్ని తీసుకొని అక్కడే ట్రక్ షీట్ ఇవ్వాలి. ఆ ట్రక్ షీట్ ఇచ్చి మిల్లర్లకు ఏదైతే వాళ్ళ రైతుకి ఇస్తారో దాని లెక్క ప్రకారమే వస్తుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్లి మిల్లర్ దగ్గర కొలుచుకొని మళ్ళీ దాంట్లో తరుగని తాళని మన్నని దుబ్బని తీసే ప్రయత్నం కొంతమంది బ్రోకర్లు చేస్తా ఉన్నారు, దళారులు చేస్తా ఉన్నారు. దాంట్లో ఒక అధికారి ఈ ప్రాంతానికి సంబంధించిన రమేష్ మీద నేను ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. అతన్ని అరెస్ట్ చేయమని కలెక్టర్ జేసీ గారికి స్వయంగా చెప్పిన. అతనిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తక్షణమే